నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఈసారి బడ్జెట్ లో సామాన్యుడికి వరాలు ప్రకటించకపోయినా పన్ను భారాలు పెంచకుండా పెద్ద వరమే ఇచ్చిన జైట్లీ పొలిటికల్ పార్టీల మీద మాత్రం కొత్త నిబంధనలు విధించారు. దేశాన్ని నడిపిస్తున్న రాజకీయ పార్టీలపై జైట్లీ విధించిన నిబంధనలు ఎంతవరకు అక్కడికొస్తాయి? అసలు 10 రూపాయలు పెట్టుబడి పెడితే 1000 రూపాయలు రాబట్టుకోవాలి అని చూసే మన రాజకీయాల్లో ఈ నిబంధనల్ని ఎన్ని పార్టీలు ఫాలో అవుతాయి? దేశాన్ని నడిపిస్తోంది రాజకీయం అన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ రాజకీయాన్ని నడిపించేది ఏంటో తెలుసా? డబ్బు. అవును, మన రాజకీయాలకే కాదు, ప్రపంచంలో ఏ దేశ రాజకీయాలకైనా ధనమే ఇంధనం. డబ్బుతోనే రాజకీయం నడుస్తోంది. డబ్బుతో పార్టీలు ముందుకెళ్తాయి. డబ్బుతోనే ఎన్నికల్లో ప్రచారం చేస్తాయి. తీరా పీఠమెక్కాక అదే డబ్బును సంపాదించుకుంటాయి. ఒక్క 10 రూపాయలు పెట్టుబడి పెడితే 1000 రూపాయలు సంపాదించుకోవాలని చూసే రాజకీయ పార్టీలున్న దేశం మనది. పరిశ్రమలు, రంగాల మాదిరిగానే రాజకీయాలు కూడా పెట్టుబడి పెట్టి తిరిగి భారీ లాభాలు ఆర్జించుకునే ఓ బిజినెస్ గా మారిపోయింది. ఓ 80 కిందటి సంగతి తీసుకుందాం. అప్పటి స్వాతంత్ర ఉద్యమం కోసం కాంగ్రెస్ తరపున మహాత్ముడు జోలెపడితే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి విరాళాలు ఇచ్చారు. మహిళలు తమ ఒంటిపై ఉన్న ఆభరణాలు తీసి ఇచ్చారు. ధనిక బీద తేడా లేకుండా ప్రజలంతా తమకు వీలైనంత విరాళాలు ఇచ్చారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో ప్రజలు విరాళాలు ఇస్తూనే ఉన్నారు. భూకంపాలు, వరదలు వంటి విపత్తులు తలెత్తినప్పుడు కూడా ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తారు. ఇలా మీలో కూడా చాలా మంది చాలాసార్లు విరాళాలు ఇచ్చే ఉంటారు. కానీ ఈ రోజుల్లో ఏ సామాన్యుడైనా తాను కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని ఓ రాజకీయ పార్టీకి ఇవ్వడం మీకు తెలుసా? మీలో అలా ఇచ్చిన వాళ్ళు ఎందరుంటారు? ప్రజలు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం పూర్తిగా కనుమరుగైపోయిన విషయంగా మారింది. దీనికి చాలా కారణాలున్నాయి. రాజకీయ పార్టీలు నేడు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయి వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నాయన్న విమర్శలు ఒక కారణమైతే, దేశంలో పెరిగిపోతున్న అవినీతిని సహించలేని సామాన్యుడు ఆ ఆగ్రహానికి బదులుగా రాజకీయ పార్టీల మీద వ్యతిరేకత పెంచుకుంటూ వచ్చారు. దీంతో పార్టీలకు ప్రజల నుంచి విరాళాలు అందడం కనుమరుగైపోయింది. ప్రజలు ఇవ్వకపోయినా ఏటా రాజకీయ పార్టీలకు అనధికారికంగా 100 కోట్ల రూపాయలు విరాళాలుగా వస్తున్నాయి. కానీ ఇవన్నీ పూర్తిగా లెక్కలోకి రాని వ్యవహారమే. ఏ రాజకీయ పార్టీ కూడా తమకు భారీగా కోట్లలో వచ్చే విరాళాలను లెక్కల్లో చూపించదు. ముఖ్యంగా ఎన్నికల ముందు వచ్చే విరాళాల లెక్క అస్సలు చూపించదు. 100 కోట్లు వస్తే ఏ 10ో పరకో వచ్చినట్లు లెక్కల్లో. ఇప్పటి వరకు పార్టీలకు వచ్చే విరాళాల గురించి లెక్కలు అడిగితే అవి సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావంటూ తప్పించుకునేవి. అలాంటి పార్టీల అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ బడ్జెట్ లో ఓ బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించారు ఆర్థిక మంత్రి. ఇకపై రాజకీయ పార్టీలు నగదు రూపంలో తీసుకునే విరాళాల పరిమితిని 20,000 రూపాయల నుంచి 2,000 రూపాయలకు తగ్గించారు. ఆపై ఇచ్చే విరాళాలన్నీ చెక్ లేదా డీడీల రూపంలో ఉండాలని సూచించారు. అంతేకాదు, ప్రతి ఏటా రాజకీయ పార్టీలు తమ ఆదాయ వివరాలను రిటర్న్ దాఖలు చేయకపోతే మినహాయింపులు వర్తించవని తేల్చి చెప్పేశారు. I therefore propose the following system as an effort to cleanse the system of funding of political parties. A. In accordance with the suggestion made by the Election Commission, the maximum amount of cash donation that a political party can receive will be 2,000 from any one source. B. Political parties will be entitled to receive donations by check or in the digital mode from their donor. ఇలా సామాన్యులే కాదు, రాజకీయ నాయకులు కూడా ఇదే ప్రశ్నలు వేస్తున్నారు. రాజకీయాల్లో పెరిగిపోతున్న అవినీతిని అరికట్టడానికి ఈ చిన్న నిబంధనలు పెడితే సరిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో ఖర్చుల గురించి చెప్తున్నాను. నేను సొంతంగా డజన్ ఎలక్షన్లు ఫైట్ చేశానయ్యా. డజన్ ఎలక్షన్లు ఫైట్ చేశాను. పుస్తక పరిజ్ఞానంతో పాటు క్షేత్ర అనుభవంతో చెప్తున్నాను. నేను ఈ పార్టీలు క్యాండిడేట్లకు ఇచ్చేటువంటి సహాయము నా మాత్రం. ఇవి ఈనాడంతా కూడా అభ్యర్థులు పెట్టుకుంటారు. అందుచేతనే వ్యాపారులు వస్తున్న రాజకీయాల్లో
రాజకీయవాదులు రాజకీయాల్లో లేరు. 20,000 రూపాయల కొరకు బేనామీ మనుషులను వెతకగలిగేటువంటి పార్టీ 2,000 రూపాయలకు కూడా వెతుక్కుంటుంది. కాబట్టి ఇది నామాత్రమైన మార్పు, దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. నిజమే, అంతులేని అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి, రాజకీయాల్లో ఇబ్బడి ముబ్బడిగా ప్రవహిస్తున్న అనధికార విరాళాల అంతు తేల్చడానికి మరింత కఠినమైన చర్యలు తీసుకోవడం మానేసి ఈ చిన్న చిన్న నిబంధనలు మార్చినంత మాత్రాన ఏమీ ప్రయోజనం ఉండదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలతో అవినీతిని అంతం చేయగలమా? ధనాన్ని రాజకీయాలను వేరు చేసి చూడగలమా?